చివరి అతిథి పాత ఇన్ను ఊరి అంచున ఒంటరిగా నిలబడి ఉంది. ఒక మర్చిపోయిన అడవి, ఒక ముడత పడిన నది మధ్యలో. ఆ ఇల్లు పాడైపోయిన కలపతో, వక్రీకృత కిటికీలతో, పొడి రంగుతో ఉండేది. సంవత్సరాలుగా ఒక్క అతిథి కూడా అక్కడ నిలిచలేదు. అయినా ప్రతి రాత్రి మిస్సెస్ ఎల్లోరీ అక్కచిమ్మిన అగ్ని వెలిగించి, ఇద్దరికి చాయ్ పోసేది. ప్రజలు ఆమె గురించి పుకార్లు చల్లారు. కొందరు అంటారు ఆమె యుద్ధంలో పోయిన తన కొడుక్కు ఎదురుచూస్తోంది. ఇంకొందరు అంటారు ఆమె ఎవరో భయంకరమైన దానికి ఎదురుచూస్తోంది. ఒక వర్షపు అక్టోబర్ రాత్రి, ఓ ప్రయాణికుడు ఊరిలోకి అడుగుపెట్టాడు. అతడు అలసిపోయాడు. చల్లగా ఉంది. ఎవరూ తలుపు తీయలేదు. కిటికీలు కూడా తెరవలేదు. కేవలం ఆ ఇన్నే వెలుతురుతో కనిపించింది. అతడు తలుపు తట్టాడు. మిసెస్ ఎల్లోరీ తలుపు తీయగా, ఆమె అక్కడే ఎదురుగా ఎదురు చూసినట్లు ఉంది. స్వాగతం, అంది ఆమె నిశ్శబ్దంగా. రూమ్ 7 సిద్ధంగా ఉంది. అతడు రూమ్ అడగలేదు. అయినా ఆమె సిద్ధంగా ఉంది. అందరాత్రి గాలులు అరవుతూ చెంబు లోపలికి దూసుకొచ్చాయి. రూమ్ 7 చల్లగా ఉంది, కాంతులేని వేడిమితో. ప్రయాణికుడు పడుకున్నాడు. అర్ధరాత్రి అతడు మెలకువతో లేచాడు. గుగ్గులు, చాలా సన్నగా, చీకటిలో ఎక్కడో నుండి. వెళ్ళిపో. అతడు ఒక్కసారిగా కూర్చున్నాడు. గది ఖాళీగా ఉంది. కాని అద్దంపై ఆవిరి కనిపించింది. ఎవరైనా అక్కడ శ్వాసించినట్లు. అతడు తన ప్రతిబింబాన్ని చూశాడు. వెనుక 5 నీడలు నిలబడి ఉన్నాయి. అతడు తిరిగి చూశాడు. కేవలం ఖాళీ గది. రెండవ రోజు ఉదయం. డైనింగ్లో మిస్సెస్ ఎల్లోరీ ప్రశాంతంగా టీ పోసింది. మీ నిద్ర బాగున్నదా? అతడు వణికిపోతూ, ఆ గదిలో ఏదో ఉంది, అన్నాడు. ఆమె నెమ్మదిగా అంది. రూమ్ 7లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు, వెళ్ళిపోని అతిథులు, దెయ్యాలు అన్నమా? ఆమె కళ్లలో వెలుతురు లేదు. సాయంత్రం వచ్చేలోగా నువ్వు వెళ్ళలేవు. ప్రయత్నం 1. వంతెన. అతడు వెంటనే తలుపులు తీసుకుని ఊరినుండి బయటకు వెళ్లే పురాతన రాయి వంతెనవైపు పరుగెత్తాడు. మేఘాలు చిందుకున్నాయి. కాని వంతెన మధ్యలో నడుస్తున్నప్పుడు ముసురు దట్టంగా వచ్చింది. నది క్రింద నుండి కరకరలాడింది. వంతెన తడవగా నడుమొచ్చింది. తిరిగి చూశాడు. వెంటే మిగతా పథం పోయింది. అడవి మాత్రమే ఉంది. ప్రయత్నం 2. బస్. మరుసటి రోజు మధ్యాహ్నం బస్ కోసం వేచి చూశాడు. ఒక్క బస్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. తక్కువ ఆశ. హెడ్లైట్స్ కనిపించాయి. అతడు కేకలు వేశాడు. బస్ దగ్గరకు వచ్చింది. డ్రైవర్ ముఖం చూశాడు. కళ్లతోటి శూన్యంగా ఉన్న మృతదేహం. అంతా చనిపోయినవాళ్లే కూర్చున్నారు. మౌనంగా, చలించి ఉన్న శరీరాలతో. బస్ ఆగలేదు. అతనిని గుద్దుతూ దాటిపోయింది. ప్రయత్నం 3. అడవి దారి. వెనుక అడవి గుండా వెళ్లే గోప్యమైన దారిలో ప్రవేశించాడు. రాళ్లతో చెట్లను గుర్తు పెట్టుకున్నాడు. దారులన్నీ వక్రంగా మారాయి. కాంతి తగ్గింది. చెట్లు మరింత దగ్గరయ్యాయి. కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చాడు. ఇన్నే అక్కడ ఉంది. అతడు తిరిగి అక్కడికే వచ్చాడు. రూమ్ 7. నిజమైన చరిత్ర. ఆ రాత్రి, పాత కాగితాల కింద, అతడు ఒక పేపర్ కట్ట అందుకున్నాడు. పాత వార్తాపత్రికలు. ఎల్లోరీ ఇన్నులో విషాదం. 5 మృతి చెందిన గది. 1947 అక్టోబర్ 17. రూమ్ 7. థామస్ ఎల్లోరీ, యుద్ధం నుండి తిరిగిన సైనికుడు. అతని నిశ్చితార్థం జరుపుకోవడానికి 5 ఆ గదికి ఆహ్వానించాడు. తరువాత రోజు, all 5 were found dead. గది లోపలే తలుపు తాళం వేసినట్టుంది. పక్కన చిన్నగా రాసిన వ్యక్తిగత గమనికలు ఉన్నవి. వాళ్ళు ఎలా చనిపోయారు? జేమ్స్ తన కళ్లను గీసేసుకున్నాడు. మార్గరెట్, నీటితో తడిసి, చెరువులో మునిగినట్టు. క్లారా,
తలకిందులుగా వేలాడుతోంది. ఎవరూ కట్టు వేసినట్టు లేదు. లీనా అరవడానికి నోరు తెరిచింది. కాని గొంతు నల్లగా ఉంది. థామస్ అగ్నిముఖంలో కూర్చొని నవ్వుతూ కాలిన కళ్లతో చనిపోయాడు. చివర్లో ఒక మౌన వాక్యం. 5 కనిపిస్తారు. 6వ అతిథి ప్రతిసారీ కొత్తవాడే. ఇప్పుడు 7వ వచ్చాడు. చివరి అతిథి ఆ అద్దంలో ఇప్పుడు రూమ్ 7 కనిపించింది. అందులో 5 నీడలున్నాయి. 6వ ఆయన స్వయంగా. వెనుక ఒక పెద్ద ముఖం లేని వక్రీకృత రూపం చీకటిలో నుండి చేయి చాపింది. అంతిమ శబ్దం గాలిలో తేలింది. నీవే చివరి అతిథి. అతడు తిరిగిపోగలేకపోయాడు. అద్దంలో ఇప్పుడు 7 ఉన్నారు.